ఏదైనా రాజకీయ పార్టీలో రాణించాలి అంటే పనితీరు మెరుగుపరుచుకోవాలి, ప్రజల మన్ననలు పొందాలి. కానీ వైసీపీలో పార్టీ అందుకు భిన్నం. ఆ పార్టీలో ప్రమోషన్ పొందాలన్నా, పదవులు దక్కించుకోవాలి అనుకున్నా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద బూతులతో విరుచుకుపడాలి. ఆయా పార్టీల నేతల ఇళ్లపై కర్రలతో దాడులకు దిగాలి. లేకుంటే నిత్యం జగన్ కి వీర విధేయుడుగా ఉంటూ ఆయన నామస్మరణ చేయాలి. ఆయన అడుగులకు మడుగులొత్తాలి. అప్పుడే వారికి పదవులు లభిస్తాయి. పిలిచి మరీ పదవులు కట్టబెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 ఏళ్ల హయాంలో జరిగింది కూడా అదే. అరాచక నేతలకు పదవులు కట్టబెట్టారు. ఏదైనా మంత్రి పదవి నిర్వర్తిస్తే వారి శాఖలో ప్రగతి చూస్తారు. కానీ వైసీపీ హయాంలో శాఖల ప్రగతి కంటే ప్రత్యర్థులపై బూతులతో దాడి, విరుచుకుపడే మంత్రులే అధికం. కొడాలి నానికి తొలి 3 ఏళ్లు పదవి ఇచ్చారు. జగన్ చంద్రబాబుతో లోకేష్ పై విరుచుకుపడ్డారు. పడనితే పొద్దు పొడవదు అన్నట్లు ఉండేది కొడాలి నాని పరిస్థితి. ఆ స్థాయిలో జగన్ రెడ్డి మెప్పించారు కనుక కొడాలికి మంత్రి పదవి దక్కింది. ఏకంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అంతెందుకు జోగి రమేష్ విషయంలో కూడా అదే జరిగింది. చంద్రబాబు ఇంటి మీదకు కర్రలతో దాడికి తెగబడినందుకే జోగికి ఏకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కేబినెట్ లో చోటు కల్పించారు. సొంత సామాజిక వర్గాన్ని జగన్ కోసం కించపరిచారు పేర్ని. ఇక అంబటి గురించి చెప్పనవసరం లేదు. అప్పటికి ఇప్పటికీ ఆయన నోరు అదుపులోకి రావడం లేదు. పోసాని కృష్ణమురళి అయితే పవన్ తో పాటు ఆయన కుటుంబాన్ని నీచాతి నీచంగా దూషించారు. ఏకంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఇక రోజా గురించి చెప్పనవసరం లేదు. బూతు సైగలతో, చిల్లర మాటలతో ప్రత్యర్థులను రెచ్చగొట్టేవారు, రెచ్చిపోయేవారు. అందుకు ఆమె పర్యాటక శాఖ మంత్రి పదవి పొందారు. ఇలా జగన్ కోసం వైసీపీలో రాజకీయ హద్దులు చెరిపేసి దిగజారి ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కాయి. ఇప్పుడు అంబటికి ఏ స్థాయిలో ప్రమోషన్ దక్కుతుందో చూడాలి.